సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బయటికి వెళ్ళిన నాయకులందరూ జనసేన పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్పరా? రేపు పిఠాపురంలో కూడా ఓడిస్తామని సవాళ్లు విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీరు ఎంత కన్విన్స్ చేసుకున్నా కానీ ఈ ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత జనసేన పార్టీ నాయకత్వం మీద ఉంది అంటే ఏమంటారు మీరు? సార్, నాయకులలో స్వార్థం ఉంటుంది కానీ మా లాంటి కార్యకర్తల్లో ఉండదు సార్. అంటే ఒక ఎమ్మెల్యే అవ్వాల్సిన వ్యక్తిలో, అంటే ఎమ్మెల్సీ అవ్వాలి అనుకున్న వ్యక్తిలో స్వార్థం నిండి ఉంటుంది. కానీ అతని వెనకాల జెండాలు మోసే వాళ్ళు ఉంటారు చూడండి, ఆ లావు చూసి, అంటే ఆ అభ్యర్థి లావు చూసి ఎవరు జెండాలు మోయరండి. అధినాయకుడి ముఖం చూసి పనిచేసే రకం. అంటే ఇప్పుడు అధినాయకుడు ఒక గొప్ప విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఈ కార్యకర్తల వెనకాలు మొత్తం అధినాయకుడికి టర్న్ అయిపోతారు కానీ నుంచునే అభ్యర్థి పక్కకు వెళ్ళరండి. ఇప్పుడు పోతన మహేష్ అన్న వెళ్ళిపోయాడు, పార్టీ కష్టపడ్డాడు, బీసీ నాయకుడు. అంటే మీకు తెలుసు కంపారిజన్ ఆఫ్ బిఫోర్, అంటే 2019 ఎలక్షన్స్లో కానీ 2014 ఎలక్షన్స్లో కానీ మీరు చూడండి, మంగళగిరి సీటు లేకపోతే విజయవాడ వెస్ట్ సీటు, ఈ రెండిట్లో ఒక్క సీటే మీకు ఇస్తామంటే పాపం మంగళగిరిలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వ్యక్తిని కూడా పక్కన పెట్టి బలమైన నాయకుడు, బీసీ నాయకుడు పోతన మహేష్ నా కుటుంబ సభ్యుడు లాంటి వాడు అంటూ భుజం మీద చేసి అతనికే ఇచ్చాడు సీటు. ఆ రోజు అతను పాపం చాలా డబ్బులు పెట్టి గెలవాలన్న ప్రయత్నం చేశాడు, అతను గెలవలేకపోయాడు. ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు గెలవలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవలేకపోయినా తట్టుకొని సినిమాలు చేసి మళ్ళీ వచ్చిన డబ్బులతో నిలబడగలుగుతారు. కానీ అభ్యర్థుల పరిస్థితి ఏంటండి? బలంగా తట్టుకోగలుగుతావా? ఈసారి నువ్వు పెట్టుకోగలుగుతావా? ఈసారి పరిస్థితి బాగల, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాల్సిన పరిస్థితి. తట్టుకోలేకపోతే మాత్రం ఇక చరిత్రలో మిగలేని పరిస్థితి అండి. ఎందుకంటే అప్పులు ఒక 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అప్పులు తీర్చగల శక్తి సామర్థ్యాలు ఒక జనసేన. ఇప్పుడు 20 చోట్ల సీట్లు ఇచ్చారు జనసేన పార్టీ. ఆల్రెడీ నామినేషన్స్ కూడా మొదలైపోయినాయి. కొన్ని చోట్ల నామినేషన్స్ కూడా దాఖలు చేస్తున్నారు. బీఫామ్స్ కూడా అందరికీ ఇచ్చేశారు. ఎలా ఉంది మీకు ఫీడ్బ్యాక్? ఎలా వస్తుంది పార్టీ పరంగా? జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎన్ని గెలుస్తారని అంచనా వేసుకుంటున్నారు? సార్, 24లో 3 మళ్ళీ త్యాగం జరిగింది కాబట్టి ఇంక 21 ఉన్నాయండి. ఆ 21లో ఆల్మోస్ట్ పిఠాపురం అనేది భారీ మెజారిటీ, 1 సైడ్ సీటు. బొల్సెట్టి సీని గారిది 1 సైడ్ సీటు. అంటే అప్పటి నుంచి ఎక్కువ ప్రాబల్యం ఉన్న సీట్లు. కొన్ని సీట్లు మాకు ఈజీగా తెలుస్తుందండి, వీళ్ళు ఈజీగా గెలిచేస్తున్నారు. పంచకర్ల రమేష్ గారి ఏరియాది కూడా, అంటే అది బలమైన పట్టు ఉంది, అతనికి బలమైన పట్టు ఉంది, గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది. వీళ్ళందరూ కొద్ది గొప్ప వైసీపీ ప్రాబల్యంతో వచ్చిన వాళ్ళు కాబట్టి వైసీపీ వాళ్ళు ఇతనితో పాటు కొంతమంది వచ్చారు. జనసేన అభిమానులు ఉన్నారు, కమ్యూనిటీ బలము నిలబడింది. ఇప్పుడు టీడీపీ వర్గం కలిసి పనిచేస్తుంది కాబట్టి గెలుపు 1 సైడ్ అవుతుంది. కానీ ఈ గెలుపుని చీల్చాలి అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్ది గొప్ప విపక్షాలు మనకి సీట్ ఇవ్వలేదు, మళ్ళీ ఈసారి గెలిస్తే ఇతనే సెటిల్ అయిపోతాడు, ఒకసారి ఓటిద్దాం, 175లో ఒక్క సీటే కదా పోతే అంటే అదేదో పాత పురాతన కథలో రాజుగారు ఏదో పెద్ద వాటర్ ట్యాంకర్, పాల ట్యాంకర్ తీసుకొస్తే ప్రతి ఒక్కడు 1 లీటర్ పాలు పోయిందంటే అందరూ పాలే కదా పోస్తారు, మన ఇంట్లో నీళ్లు పోస్తే మాత్రం తెలుస్తుందా? ఆ ఒక్క క్యానే కదా నీళ్లు పోసేయండి కనపడదు అని ప్రతి ఒక్కడు అనుకుంటే ఆఖరికి రాజుగారి దగ్గరకు వచ్చేటప్పటికి ఉట్టి నీళ్లే ఉన్నాయట. సో ఇటువంటి పరిస్థితుల్లో కలిసి పనిచేయండి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే ఒక్కొక్క ఏరియాలో వాడు సరే ఒక్క సీటే కదా మేము కలిసి పనిచేయలేకపోతున్నాం, ఈసారికి ఓడిచ్చేస్తాం, అతను వెళ్ళిపోతాడు, పాత అభ్యర్థి మళ్ళీ ఈసారి పోటీ చేస్తాడు అంటూ నాకు చాలా చోట్ల అక్కడక్కడక్కడ కొన్ని చోట్ల వినపడుతుంటుంది. అంటే రెబల్స్ ఉన్నారంట, రెబల్ అభ్యర్థులు ఉంటారు. అయితే రెబల్ అభ్యర్థులు అంటే రెబల్ అభ్యర్థులు కూడా ఉంటారా? టీడీపీలో ఉండరండి సార్ రెబల్ అభ్యర్థులు? ఎక్కడ టీడీపీలో ఎలాగో ఉంటారని ఖరారు అయిపోయింది. 2-3 నియోజకవర్గాల్లో ఆల్రెడీ అనౌన్స్మెంట్లు కూడా చేసేసారు. సో జనసేనలో కూడా ఉంటారా? ఆఫ్ కోర్స్ సార్, నాకు దాని గురించి అవగాహన ఉన్నా లేకపోయినా ఇలా జరిగే అవకాశాలు ఉండొచ్చు సార్. ఎందుకంటే చాలా చోట్ల కూడా మేము వినున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఇతనే పోటీ చేస్తున్నాడు, కూటమిలో ఇంకొక అతనికి సీట్ వచ్చింది. అప్పుడేమవుతుంది, కూటమిలో ఇచ్చిన అభ్యర్థిని ఒకసారి ఓడిచ్చారనుకో, వాడు ఇక్కడ నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టినా నేను గెలవలేకపోతున్నాను, నా బలం లేదు అంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ ఆ సీట్ ఎవరికి ఇస్తారు? గతంలో పోటీ చేసి సీటు త్యాగం చేసిన వ్యక్తికి, అరే నీకు ఇవ్వాల్సింది పాపం కొత్త అభ్యర్థి కూటమి అతనికి ఇచ్చాను, ఈసారి మళ్ళీ నువ్వే పోటీ చేసే అంటే ఆ పాత అభ్యర్థే మళ్ళీ 5 సంవత్సరాలు జనాల్లో తిరిగి పనిచేసుకుంటూ ఈసారి ఎలక్షన్స్లో మళ్ళీ అతనే నుంచుంటాడు. ఈ కొత్త వ్యక్తి ధైర్యం చేయడు, ఎందుకంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి నేను ఓడిపోయానని. ఇలాగా కొన్ని చోట్ల జరుగుతుంది అనే మాట అందరికీ కూడా తెలిసిన విషయమేనండి. దీన్ని ఎగ్జాక్ట్గా వాళ్ళు
క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే పాత నాయకులకు కాకుండా కొత్త అభ్యర్థులకి సీట్ వచ్చిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అటువంటి ప్రదేశాల్లో వాళ్ళ ప్రాబల్యం చూపించుకోవడం కోసం పాత వాళ్ళు కలిసి తిరిగి పనిచేయకపోవడం, కొంత దూరంగా ఉండడం, కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో 100% ఇది వైసీపీకి అవకాశం అయిపోతుంది. నువ్వు నేను కొట్లాడుకుంటే అవతల వాడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు కదా ఆ సీటును. సో ఖచ్చితంగా ఈసారి 175 చోట్ల అలాగా ఎంచుకుంటేనే 30-40 సీట్లు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడిపోతుందండి. అంటే కొన్ని చోట్ల బీజేపీ ప్రాబల్యంగా నుంచున్న సీట్లలో ముస్లిమ్స్ ఎక్కువ ఉండడం, ఆ ఏరియా మనం ఎంత కష్టపడినా ముస్లిమ్స్ వన్ సైడ్ అయిపోవడం, ఇటువంటి చోట్ల 100% అది వైసీపీకి అవకాశంగా ఉండే సీట్ అవుతుందండి. సో ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని సీట్లు మనం వాళ్ళ బలం ఉందని వదులుకున్నా, కొన్ని సీట్లు అనవసరంగా మనం ప్రలోభాలకి లోనై ప్రగల్భాలకి పోయి పౌరుషానికి పోయి అనవసరంగా సీటు చేజార్చుకోకుండా దయవుంచి పిఠాపురం పరిస్థితి ఏంటి? పిఠాపురం పరిస్థితి ఏంటి? 23వ తారీఖు నామినేషన్ వేస్తున్నారు. ఉప్పాడలో బహిరంగ సభ ప్లాన్ చేస్తుంది జనసేన పార్టీ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎలా ఉండబోతుంది పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ వన్ సైడ్ విక్టరీ అని మీరు అంటున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఏంటి? సార్, పిఠాపురంలో క్యాంపెయినింగ్ చేయడానికి నాగబాబు గారు వచ్చారు, హైపరాది గారు వచ్చారు. వీళ్ళందరికీ మించి పక్క దేశాల నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇదిగో మా ఊర్లోనే పోటీ చేస్తున్నారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటూ వాళ్ళు వచ్చి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఎవరికైతే ఓట్లు వేసే వాళ్ళకి మేమే దగ్గరుండి బూతుల దగ్గరకు తీసుకెళ్తామండి. అది మా బాధ్యతగా చెప్పుకుంటాం. పిఠాపురంలో ఇప్పటి వరకు పురుహూతిక అమ్మవారు లేకపోతే స్వామివారు పీఠాధిపతులు వీళ్ళు ఫేమస్. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నుంచున్నారు గతంలో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే, అంత ఇష్టంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అది మా అదృష్టం. దేవుడి రథం మా ఊరి దగ్గర వచ్చి ఆగితే మాకు ఎంత సంతోషంగా ఉంటుందో, ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడే పోటీ చేస్తే అంతే సంతోషంగా ఉంటుందన్న పిఠాపురం వాస్తవ్యులండి. వీటన్నిటికంటే మించి వంగా గీత గారి ఆరోగ్యం బాగాలేదట. బహుశా ఆమెకి నామినేషన్ పత్రాలు ఇస్తున్నారా లేదా, అక్కడ ఇంకెవరన్నా దించుతారా, కుదరపోతే జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి నుంచుంటారా, లేకపోతే వాళ్ళ అనుచరులని గట్టి కీలక నేతలు నుంచో పెడతారా, అక్కడికి డబ్బులే పంపిస్తున్నారా లేకపోతే డబ్బులు ఫోన్ పే ద్వారా వచ్చేస్తున్నాయా, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. ఓటుకి ₹1,00,000 ఇచ్చినా వారు వన్ సైడ్ అవుతుంది. వంగగీత గారి ఆరోగ్యం అంటే వడదెబ్బ ఏదో తగిలింది అన్నారు. గత నెల రోజులుగా ఆమె ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం సిక్ అయ్యారు అన్నారు. మీరు అభ్యర్థిని మార్చే వరకు వెళ్తున్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఏమోనండి, వంగా గీత గారు నేను ఎంత తిరిగినా నాకు ఏమాత్రం రిప్లై రావట్లేదు. అనవసరంగా ఆయన చేతిలో ఓడిపోవడం అది అవమానం. అదే రకంగా కుదిరితే జనసేన తీర్థం పుచ్చుకునే వాతావరణం కూడా ఉంది అన్నట్లుగా గతంలో వార్తా కథనాలు. ఆవిడ ఇష్టంగా కూడా 2017-18లో జనసేనలో చేరదామని వచ్చింది. జనసేన తీర్థం పుచ్చుకున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆ సీట్ ఆమె కోసం త్యాగం చేయరు కదా. సీట్ ఇవ్వరు సార్. పార్టీ కండవా కప్పుకునే ప్రతి ఓడు సీట్ కోసం రాడు సార్. మీకు తెలుసు కదా, అంబటి రాయుడు గారు ఎమ్మెల్యే సీటా ఎంపీ సీటా వైసీపీలో అని వచ్చారు. తర్వాత మా పార్టీ కండవా కప్పుకున్నారు. అందరు అడిగేశారు ఎక్కడ సీట్ ఇస్తారా, గుంటూరు ఇస్తారా, పొన్నూరు ఇస్తారా అన్నారు. ఎక్కడ సీట్ తీసుకున్నారండి? ఎక్కడ తీసుకోకుండా స్టార్ క్యాంపైనర్ లాగా జనసేనకి పనిచేయడానికి వస్తున్నాను అంటూ మనస్ఫూర్తిగా చెప్పారు. ప్రతి ఒక్కడు కండవా కప్పుకున్న వాళ్ళందరికీ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదండి. కండవా కప్పుకునేవాడు కూడా సీటు కోసం ఆశించడండి. ఈ టైంలో పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి మార్పు ఉండే అవకాశం ఉందనే సంకేతాలు అయితే మీకు ఉన్నాయా? 100% అండి. అక్కడ ఆవిడ నిలబడలేకపోతుంది. ఇప్పుడు ఎవరమ్మా నన్ను గెలిపించినారు కంటే ఎట్లా గెలిపించినావు? ప్రజారాజ్యం బొమ్మ మీద గెలిపించినావు. ఆ ఊపులో నువ్వు బయటకు వచ్చావు. తర్వాత ఇక్కడ పోటీ చేసే ధైర్యం లేక నువ్వు ఎంపీగా పోయావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించండి అంటే అప్పుడు ఆశీర్వదించాం. దేనికి? ప్రజారాజ్యం అని కొణిదెల చిరంజీవి గారిని చూసి నిన్ను ఆశీర్వదించావమ్మా. ఇప్పుడైతే కష్టమే. నువ్వు ఓటుకి డబ్బులు పంచిన దండగే. అనవసరంగా ఇప్పటి వరకు సంపాదించింది మొత్తం ఖర్చు పెట్టి అల్లరైపోతావు తల్లి. ఉన్న కొద్దో గొప్ప కమ్యూనిటీ విలువ కూడా కోల్పోతుందమ్మా అంటున్న పరిస్థితి. సో ఆల్మోస్ట్ ఆవిడే వెనక్కి తగ్గడం కోసం నా ఆరోగ్యం సహకరించలేదు అని కూడా అనే అవకాశం ఉంటుంది. లేకపోతే ధైర్యంగా కండవా కప్పుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే నువ్వు వద్దులేమ్మా ఎదుర్కోలేవు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అందుకు సిద్ధంగా ఎవరిని దించుతారు? తేడా పడితే ఆయనే వస్తాడా? పిఠాపురం పులివెందల వర్సెస్ అన్నట్టుగా ఏమైనా జరుగుతుందా? ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు కదా, ఖాళీగా ఉన్నారు, ఆయన దింపుతారేమో. ఎక్కడ సీట్ ఇవ్వలే కదా, ఆయన వస్తారని చాలా ప్రచారం జరిగింది. బట్ డ్రాప్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమన్నా ముద్రగడ పద్మనాభం గారి కోసం వంగా గీతని ఖాళీ చేసే అవకాశం ఉందా? మీకు కూడా కొత్త గొప్ప ఇన్స్ట్రక్షన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, లేకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వంగా గీత గారి ప్లేస్ ఖాళీ అయిందంటే అదే ప్లేస్ లో ముద్రగడ గారు స్టార్ క్యాంపెయినర్ లా వాడుతున్నారా? మా కాపుల్ని ఇందుకే వాడతారా? పాప మా బలమైన నాయకుడు మీతో కండవా కప్పించుకుంటే మీరు ఈ పనికి వాడుతున్నారా?
పెద్దన్న పాత్రగా ఒకవేళ మా పార్టీలోకి వచ్చినా పోషించేవాడు, అనవసరంగా మీ దగ్గరికి వెళ్ళి పాపం మైకులు పట్టుకుని ఆవిడ క్యాంపెయినింగ్ చేస్తున్నాడా అని మేము అప్పుడప్పుడు అంటే, లేదు ఆయనకి కీలక పాత్ర కల్పిస్తున్నామంటూ వంగా గీత గారిని తప్పించి ఆయన కూడా నుంచోబెట్టే అవకాశాలు కూడా ఉండొచ్చండి. అందుకే నామినేషన్ ఎవరు వేయాలి ఎవరు వద్దు అని టెన్షన్ పడుతున్న పరిస్థితులు కూడా నెలకొంటుంది. సో 100% మీరు అనే దానికి కూడా కొద్ది గొప్ప అవకాశాలు ఉన్నాయండి. సో వంగా గీత గారి ప్లేస్లో ముద్రగడ గారిని ఇస్తారా, ఇంకెవరన్నా ప్రత్యర్థి నుంచి ఉంటాడా, కొద్ది గొప్ప ఓట్లు చీల్చాలి అంటే ఇటు బలాలు ఉండాలండి. అందులోనూ ఆయనకి కిర్లంపూడిలోనే బలం లేనప్పుడు ముద్రగడ గారికి ఇక్కడేం బలం ఉంటుందో నాకైతే తెలియదు. కానీ ఊరికే స్టార్ క్యాంపెయినర్కి వాడే బదులు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది వైసీపీ అని గొప్ప చెప్పుకోవడం కోసం, ఆయన్ని మా నాయకుడితో దగ్గరుండి ఓడించడం కోసం, కాపులు జుట్లు పట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి జగన్నాటకంలో ఇక తప్పదు, మరి అంతిమ విజయం ధర్మానిదే కాబట్టి. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. పిఠాపురంలో కొత్త ఈక్వేషన్స్ రాబోతున్నాయి, పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిని మార్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది ఆమె చేస్తున్నటువంటి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.